ఇద్దరు ఆయన వదిలేశారు అధ్యక్ష. ఆయన కాక 20 మంది మిగిలారు అధ్యక్ష. 2020 విజన్ 2020 అంటే ఇది 2020 అధ్యక్ష. ఇవాళ కూడా 20నే అధ్యక్ష. అదృష్టం డేటు. ఆయనకి 4 దశాబ్దాల చరిత్ర, 20 ఎమ్మెల్యేస్, 420 విజన్ అయింది అధ్యక్ష అయింది. కాబట్టి మరి వాళ్ళ అమాయకులో లేకపోతే ఏందో నాకు అర్థం కాదు అధ్యక్ష. ఈ చంద్రబాబు నాయుడు గారి పిచ్చి వాళ్ళందరికీ ఎక్కించాడేమో తెలియదు అధ్యక్ష. అధ్యక్ష మేము 151 మంది రాజీనామా చేసినాక వాళ్ళు మిగులుతారు అధ్యక్ష. మొత్తం దీనికి సవాల్ ఏంటి అధ్యక్ష? మేము చేస్తాం, మీరు చేస్తారని మేము చేస్తాం. 70 సంవత్సరాల వయసు వచ్చింది అధ్యక్ష. బలమైనటువంటి పార్టీని అప్పచెప్పారు అధ్యక్ష. ఎన్టీ రామారావు దగ్గర నుంచి లాక్కున్నారు. తర్వాత ఇప్పుడు 70 ఏళ్ల వయసు వచ్చింది. 23 సీట్లు వచ్చినాయి. కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకు కన్నా ఆ సాగు 1000 రెట్లు బెటర్ అధ్యక్ష. కాబట్టి 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 జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడో మడమ తిప్పడో. రాజధాని ప్రాంతంలో రైతులు పాపం చంద్రబాబు నాయుడు గారిని గుడ్డిగా నమ్మారు. ఆయనకి తెలుసు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 29 గ్రామాల రైతులైతేనే గుడ్డిగా ఎగబడి వచ్చి ఇచ్చేస్తారు నాకు, మిగిలిన ప్రాంతాల్లో నన్ను అనుమానిస్తారని చెప్పి రాజధాని ఇక్కడ తీసుకొచ్చాడు అధ్యక్ష. గుడివాడ మొన్న ఆడాళ్ళని పంపిస్తాడు. ఎవరంటే వాళ్ళు గుడివాడ వాళ్ళు కాదు, 3-4 ఉన్నారండి గుడివాడ వాళ్ళు. ఎక్కడ ఏలూరు అంట, గన్నవరం అంట, మంగళగిరి అంట, విజయవాడ, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ పోగేసి అక్కడ పంపుతాడు. అరే కొడాల నాని నీది అది కోస్తాం, అరే కొడాల నాని నీది ఇది చీరేస్తాం. ఈ మహాతల్లులు నాకు తెలదు. నేనేమంటా పాపం ఆడపిల్లల్ని ఆడు ఉసుకో అన్నాడు, మీరు వచ్చి డిస్కో అన్నారు. ఏ నాయి కోస్తే నేను కోయలేను. ఈ 420 నా కొడుకు చంద్రబాబు గారి ఈడు కాదా పంపించింది వాళ్ళందరినీ. వీళ్ళందరినీ పోగేసి పంపించినాడు ఎవడు? ఇలా బాస్ ఎవడు? ఈ నా కొడుకు కాదు, 420 ఫేక్ నా కొడుకులు కాదు, బాబు కొడుకులు కాదా? చంద్రబాబు గారిది నేను కొయ్యలేనా? ముక్కు మూతి నాలిక. లోకేష్ గారిది నేను కొయ్యలేనా? లేకపోతే 10 మంది అమ్మాయిలను పిలిపించి మా పార్టీ వాళ్ళని, అరే చంద్రబాబు గారి నీది కోచ్ చేతిలో పెడతాం, నీది కోచ్ జేబులో పెడతాం, ఇవన్నీ నేను చెప్పించలేనా? లేదా నేను వచ్చి చెప్పలేను ఇక్కడికి వచ్చి? ఈడో పార్టీ, ఈడో డిఫాల్టర్ గాడు, ఆడాళ్ళని పెట్టుకుని బతికేటువంటి ఈ 420 గాడు, ఎన్టీ రామారావు కూతురు భర్త, వీటికి ఉన్నటువంటి డిగ్రీ ఇది. 210 గాడికి ఎన్టీ రామారావు మనవరాలు భర్త. ఏంటి అడ్రస్ లేని అడ్రస్, వీళ్ళ ఆడాళ్ళ పేర్లు అడ్రస్సుల కింద పెట్టుకుని బతికే నా కొడుకులు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక ఇటువంటి పనికిరానటువంటి ఒక మంత్రి స్థాయిలోనో, ఒక వ్యాపార స్థాయిలోనో, ఒక 50 కోట్ల 100 కోట్ల రూపాయల కోసం చేసుకున్నటువంటి ఈ పనికిరానటువంటి ఒక లెక్కర్ స్కామ్లో భారతమ్మని తీసుకొచ్చి దాంట్లో దోషిగా చూపించాలన్నటువంటి ఈ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకున్నారు. ఇది ఎవరు కూడా నమ్మేటువంటి ప్రసక్తి కానీ నమ్మేటువంటి పరిస్థితి కానీ లేదు. వస్తుంది